క్రెడిబుల్ ఉన్న ముఖ్యమంత్రి, అందరూ హర్షించే, హృదయపూర్వకంగా హర్షించే ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తిని ఈరోజు అన్పార్లమెంట్ మాట్లాడుతుంటే ఒక ఆంధ్రుడిగా, తెలుగువాడిగా, ఒక ప్రజాప్రతినిధిగా చాలా బాధ చేస్తుంది. ఒక రకమైన బాధతో పాటు ఇలాంటి వ్యక్తితో ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీ ఉండడం అనే ఒక బాధ కూడా కలిగే పరిస్థితి వచ్చింది. ఆయన చూసాము 2 గంటలు ప్రసాద్ సాధన ద్వారా మాట్లాడే తీరు చాలా దారుణంగా మాట్లాడారు. అయితే ఈ మాటలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. మీకు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ప్రయత్నం చేసిన ప్రజానీకం కూడా గమనిస్తున్నారు. మొన్ననే ఎన్నికల్లో, మరొక ఎన్నికల్లో, జడ్పీటీసీ ఎన్నికల్లో నీ నియోజకవర్గంలో ఏ ఫలితాలు ఇచ్చారో చూసాం. భవిష్యత్తులో కూడా ఇస్తారు. అది పక్కన పెడితే డేటా సెంటర్ కోసం ఆయన మాట్లాడిన తీరు కూడా మనం చూసుకోవాలి. విశాఖ నగరంలో డేటా సెంటరు మా హయాంలో జరిగిందని మాట్లాడిన తీరు చూస్తే మనం ఒకసారి ప్రస్తావన చేయాలి విషయం. డేటా సెంటర్ వస్తే భూమి, నీరు, విద్యుత్తు అన్నీ కూడా వృధా అవుతాయి, ఇబ్బంది అవుద్ది ప్రజానీకం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అని టీం, వాళ్ళ టీము ఒకలాగా మాట్లాడుతుంది. పేటీఎం టీం, ఈయన ఒకలాగా మాట్లాడుతున్నాడు. ఇదంతా చూస్తుంటే కేవలం ప్రజల్ని ఆనందంగా ఉంటే ఇబ్బందిగా పడ్డానికి చేస్తున్న కార్యక్రమాన్ని చెప్తున్నాం. 22 ఆగస్టులో మే నెలలో మేము శంకుస్థాపన చేశామని గర్వంగా చెప్పుకుంటున్నాం కదా ఈరోజు ప్రెస్ మీట్లో. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆ రోజే మీరు శంకుస్థాపన చేస్తే 25 వరకు మీరు మొన్న ఎన్నికల వరకు మీరు ఉన్నారు కదా, మరి ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు? మిమ్మల్ని చూసి వెనక్కి వెళ్ళారా? భయపడ్డారా? మీ దందాలు చూసి ఇబ్బంది అవుతుందని ఆ సెంటర్ వెనక్కి వెళ్ళిందా? మిగతా సెంటర్ లాగా భయపడి వెనక్కి వెళ్ళారా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రెస్ మీట్లోనే మీ టీం దగ్గర డేటా సెంటర్ లేదని అసహనం వ్యక్తం చేశారు. డేటా సెంటర్ మీ దగ్గర డేటా లేనప్పుడే మాట్లాడడం, డేటా లేనప్పుడే అసలు గూగుల్ డేటా సెంటర్ కోసం మాట్లాడే హక్కు, అర్హత ఏముంది మీకు? మీకు నాలెడ్జ్ ఉందా? అసలు ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలతో, వాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు ఇంటర్నేషనల్ గూగుల్ సెంటర్ విశాఖ నగరాన్ని ప్రపంచంలోనే ఒక సుందరమైన నగరం, ఒక సేఫ్టీ నగరాన్ని విశాఖ నగరంలోనే పెడుతున్నామని వారు ముందుకు వస్తే, అలాంటి సమయంలో కూడా కనీసం ఆ డేటా సెంటర్ కోసం విమర్శలు చేసే వ్యక్తిని కూడా ఈ ప్రజానీకం చూస్తున్నారు. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అసలు డేటా సెంటర్ ఏంటి, కంప్యూటర్ యుగం ఏంటి? మా మిత్రులు కొంతమంది చెప్తున్నారు ఈ మధ్యకాలంలో మా గ్రామాలంట, కత్తులు పెట్టుకున్నవాడు, కత్తులు చేతిలో పట్టుకున్న వాడికి కంప్యూటర్ కోసం ఏం తెలిసింది. నిజమే అనిపిస్తుంది ఇది. ఈరోజు డేటా సెంటర్ వచ్చినా, కంప్యూటర్ కోసం మాట్లాడుతున్నా, మైక్రోసాఫ్ట్ కంపెనీ కోసం డిస్కస్ చేయాలన్నా ఈరోజు ఏదో తెలుగుదేశం ప్రతినిధిగో, ఒక ఎంపీగో, లేకపోతే ఎన్డీఏ కూటమి సభ్యుడిగా నేను మాట్లాడలేదు. హైదరాబాద్లో ఐటీ కంపెనీని డెవలప్ చేసింది, ఐటీ కంపెనీ అంటే గుర్తొచ్చింది, ఐటీ హబ్ అంటే గుర్తొచ్చింది, ఐటీ అంటే గుర్తొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఇది మాట్లాడుతుంది కాదు. నువ్వేం చెప్తున్నావు? హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, చాలా మంది చేశారని. సాక్షాత్తు మొన్న ముఖ్యమంత్రి గారు మీటింగ్లో చెప్పారు, నేను బీజం వేశాను, నేను శంకుస్థాపన చేసినవి, నేను కంటిన్యూ చేసినవి అన్నీ కూడా రాజశేఖర రెడ్డి కానీ, లేదంటే రోషి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా చేశారు, నాతో వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా కంటిన్యూ చేశారని చెప్పారు. అదే సమయంలో ఈరోజు మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చేశారని చెప్తున్న హైదరాబాద్ డెవలప్మెంట్, అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సీఎం, ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి నీ సోదరుడు, ఎప్పుడు హద్దుకొని ప్రేమగా కౌగులించుకున్న సోదరులు చెప్తున్నారు, టీఆర్ఎస్ సభ్యులు వారు చెప్తున్నారు ఐటీ అంటే చంద్రబాబు నాయుడు ఐటీ అని. ఈరోజు ప్రతిపక్షాలు చాలా మంది చెప్పారు, మా కమ్యూనిస్ట్ సోదరులు చెప్తున్నారు
ఈరోజు అడుగడుగున హైదరాబాద్ అంటే గుర్తొచ్చింది చంద్రబాబు అని చాలా మంది మేధావులు చెప్తున్నారు. ఈరోజు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ తీసుకుంటున్నారు, అందరూ చేస్తుంటారని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంటే తెలుగువాడికి, ఈ దేశానికే రేపు సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పారు, ఐటీ అంటే చంద్రబాబు నాయుడు గారే, టెక్నాలజీ అంటే చంద్రబాబు నాయుడు గారే, అడ్వాన్స్ అంటే చంద్రబాబు నాయుడు గారే, అడ్వాన్స్ టెక్నాలజీ తీసామంటే చంద్రబాబు నాయుడు గారని. ఈరోజు మీరు నేను చెప్పడం కాదు, ఈరోజు సాక్షాత్ ప్రధానమంత్రి గారు విశ్వగురువు ఉన్నాడు ప్రపంచం మొత్తం, అలాంటి వ్యక్తే మాట్లాడుతున్నారు. ఈరోజు ఎలక్షన్ లేవు, లేకపోతే రేపు ఇంక వేరే ప్రయోజనం లేవు, కేవలం చంద్రబాబు నాయుడు గారి పనితీరు అడ్మినిస్ట్రేషన్ ఈరోజు మొత్తం రాజకీయ పార్టీలతో పాటు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. ఐటీ హబ్ కోసం, ఐటీ టెక్నాలజీ కోసం నువ్వు ఇంకో వేరేలా కామెంట్ చేసే పరిస్థితి ఉండకూడదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నావు. అసలు ఆ విశాఖ నగరం రాజధాని పేరున గత 5 సంవత్సరాల్లో దోపిడీలు చేసి, భయభ్రాంతాలు గురి చేసి, నీ ప్యాలెస్లు కట్టుకున్న 500 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ రుషికొండ, ఈరోజు ఒక బెంగళూరు రుషికొండ ఒక ప్యాలెస్ నుంచి వచ్చి తాడేపల్లి ప్యాలెస్ లో మాట్లాడుతున్నాం. ప్రజల మధ్యకి రా, ప్రజలతో చర్చించు. ప్రజలు ఎన్నుకోబడిన ఒక వేదిక ఉంది, ప్రజా వేదిక, అసెంబ్లీకి వెళ్ళు, అసెంబ్లీ చర్చించు, మాట్లాడు. కానీ ఏదో ప్యాలెస్ లో కూర్చొని 4 గోడల మధ్య పెట్టి మీ మీడియాతో మాట్లాడి ఇదంతా ప్రభుత్వం ఏదో చేస్తున్నారని ఒక మాయ మాట చెప్పి ప్రజలు కూడా భయభ్రాంతం గురి చేసి, పారిశ్రామికవేత్తలు కూడా రాకుండా చేసి ఎవరు మేల్చి పెట్టారు? ఈ 16 నెలల్లో మొత్తం అంతా కూడా పెట్టుబడిదారులు వస్తుంటే, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిని చూసి ఈరోజు ప్రపంచంలో ఉన్న పారిశ్రామికలు వస్తుంటే భయపడి నీ పార్టీకి మీకు ఇంకా గల్లంత అయిపోతున్న అడ్రస్ ఉండదన్న ఆలోచనతో ఏదో చేస్తున్న యాక్టివిటీస్ కూడా గమనిస్తున్నారు ప్రజలు. పరిశ్రమలు గతంలో 5 ఏళ్ళు ఉన్నాం, ఎంతమంది పరిశ్రమలు బయట పంపించావు, తరిమి వేశావు. ఈరోజు వాళ్ళందరూ టర్లో వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని చూసి, ఈరోజు ఎన్డీఏ కూటమిని చూసి, ఒక నారాజ్ పర్సన్ ని లోకేష్ గారిని చూసి, ఒక ఐటీ మంత్రిని చూసి, ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంటే భావితరులు ఇబ్బంది అవుతుందని త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ గారి చూసి ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు కూటమి ప్రభుత్వం భావితరాల సంపద ఇవ్వడానికి ఈరోజు అందరూ కూడా త్యాగం చేసి, ఈరోజు ధైర్యం చేసి, ఈరోజు ముందుకు వచ్చి ఒక కూటమిగా ఉండి ఈరోజు ప్రజలకి సేవ చేస్తున్న అవకాశం ఇచ్చారు ప్రజానీకం. అలాంటి వ్యక్తుల కోసం నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు ఆత్మపరిశీలన చేసుకు 16 నెలలైంది. 5 సంవత్సరాల్లో ఏ రకంగా విధ్వంసం చేశావు? ఈ రోజు 16 నెలల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో, ఎన్డీఏ కూటమి ఏం చేసిందో ఈరోజు చూడవలసిన అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు సహకారం అన్నాం. ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో ప్రధానమంత్రి గారు వచ్చి రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కోసం మాట్లాడారా? నాయకుడి కోసం, ముఖ్యమంత్రి కోసం మాట్లాడారా? ఈరోజు సాక్షాత్తు 4 సార్లు ఈరోజు ఈ రాష్ట్రానికి వచ్చి, ఈ రాష్ట్రంలో వచ్చిన